నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపాలిటీ పరిధిలో సుందరీకరణ పనులలో భాగంగా డివైడర్ల మధ్య నాటిన కానోకార్పస్ చెట్ల ప్రభావంపై స్థానిక బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి విషపూరితమైనవిగా పేర్కొంటూ ప్రజలకు చర్మ వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు కలుగుతున్నాయని తెలిపారు. బీజేపీ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు పసులోటి గోపీకిషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గోపీకిషన్, మాజీ అధ్యక్షులు కొలిపాక బాలరాజ్ మాట్లాడుతూ ఈ చెట్లపై పక్షులు గూడు కట్టవని, జీవులు ఆకులు తినవని, క్రిమి కీటకాలు కూడా దగ్గరికి రావని, పైగా భూగర్భ జలాలకు హానికరంగా ఉంటాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారని తెలిపారు. గుజరాత్, కర్ణాటక, అస్సాంలో ఈ మొక్కలు నిషేధించబడ్డాయని, తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇదే సూచనలు ఉన్నాయని బీజేపీ పేర్కొంది. ప్రజల ఆరోగ్య దృష్ట్యా బోధన్లో కానోకార్పస్ చెట్ల తొలగింపు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సుధాకర్ చారి, పట్టణ మాజీ అధ్యక్షులు బాలరాజు, దేవి, పవన్ కుమార్, గౌతమ్ గౌడ్, వాసు, యోగి, రాజు, చరణ్, బొమ్మన్న, కిషోర్, బిల్లా విజయ్, లోకేష్, సాగర్, శ్రీకాంత్, అక్షయ్, సంతోష్, ప్రసాద్, విజయ్, నిమ్మ శ్రీను, సోమేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కర్ణాటక, అస్సాం, గుజరాత్ రాష్ట్రాలు కూడా దీన్ని भारत माता की जय। भारतीय जनता पार्टी जिंदाबाद। भारतीय जनता पार्टी जिंदाबाद। చెట్లను వెంటనే తొలగించాలి 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 కోనాకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలి 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 కోనాకార్పస్ చెట్లను వెంటనే తొలగించాలి తొలగించాలి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ మున్సిపల్ కమిషనర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ ఏదైతే బోధన్ పట్టణంలో సుందరీకరణ, పచ్చదనం కొరకు డివైడర్ల మధ్యలో వేసిన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రాణాంతకమైనవి. ఆ కోనోకార్పస్ మొక్కల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ కోనోకార్పస్ మొక్కల వలన ప్రజలకి ఆ చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం వలన అస్తమా, అలర్జీ, శ్వాసకోశ సంబంధాలు మరియు చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ చెట్టు ఎంత ప్రమాదకరమైందంటే దీని మీద ఏ పక్షి కూడా వాలదు మరియు ఏ పక్షి కూడా గూడు పెట్టదు. ఒకటి చెట్టు చామల్ని బేస్ చేసుకొని ఏవైతే క్రిమి కీటకాలు ఉంటాయో అసుంటి క్రిమి కీటకాలు సైతం కూడా ఈ చెట్టు జోలికి పోదు. అందుకని పర్యావరణానికి కూడా ఈ యొక్క చెట్టుతోటి ఎలాంటి ఉపయోగం లేదు. ఏ జంతువు కూడా దీని ఆకులు తినదు. కాబట్టి పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి మరియు భూగర్భ జలాలకి ఈ నష్టం కలిగిస్తుంది. కావున వెంటనే ఈ ప్రాణాంతకమైన కోనోకార్పస్ మొక్కల్ని తొలగించాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ దీనిని వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి తొలగిస్తామని చెప్పి వారు మాకు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కమిషనర్ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వాలు చేసిన తప్పుల్ని ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయకపోవడం, ఏదైతే కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కానీ మొక్కలు నాటాలనే ఆలోచనతోటి గత ప్రభుత్వం కోటి మొక్కలు నాటాలా, ఏదైతే ప్రభుత్వ స్థలంలో వాటిలో మరి ప్రకృతి వనం పేరిట మొక్కలు నాటాలన్న పరిస్థితి చేసినారు. అయితే మొక్కలు నాటొచ్చు, కానీ అన్ని మొక్కలు నాటితే పండ్ల మొక్కలు, బాదాం చెట్లు, జామ చెట్లు ఇట్లాంటి నాటితే ఏం కాకపోతున్నాయి. కానీ ఈ కోనాకార్పస్ అనే ఈ జాతి వృక్షం ఏదైతే ఏదుందో తొందరగా నీళ్లు పోస్తే తొందరగా పెరిగిపోతుంది. ఏదైతే చెడుకు నీళ్లు పోస్తే ఎట్లా రకంగా అంటే దాన్ని ఆలోచన చేస్తే ఎట్లా బిద్దు పెరిగిపోతుందో ఆ రకంగా కోనాకార్పస్ మొక్క అనేది తొందరగా పెరిగిపోతుంది. కాబట్టి ఈ చెట్లను తొలగించాలన్న ఆలోచనతోటి, ఎందుకంటే ఈ చెట్ల దగ్గర ఉన్నా కూడా ఒక రకమైన విషవాయువు వస్తూ ఉంటుంది. దాన్ని పీలిస్తే కనుక ఆస్తమా ఉన్న పేషెంట్లే కానీ ఇంకా ఎవరైనా కానీ చర్మ వ్యాధులు, ఆస్తమా పేషెంట్లకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఉదయం పూట వాకింగ్ చేసేటప్పుడు కానీ చెట్ల పక్కన నడిచే పరిస్థితి ఉంది. ఎందుకంటే తేమ శాతం ఉదయం ఉంటుంది కాబట్టి ఆ తేమ శాతానికి ఈ కోనాకార్పస్ ఇచ్చేటువంటి గాలికి మరి ఆస్తమా పేషెంట్లకు కానీ ఏదైనా వాకింగ్ చేసేటటువంటి పొద్దున ఉదయాన్నే చేసే వాళ్ళకి కానీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కోనాకార్పస్ అనే మొక్కల్ని, చెట్లని ఫారెస్ట్ ద్వారా కానీ మరి అధికారులతో మాట్లాడి మున్సిపల్ సిబ్బంది గారు మరి కమిషనర్ గారు కూడా మాట్లాడి ఈ మొక్కల్ని వెంటనే తొలగించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బోధన పట్టణ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరిగింది. వారు కూడా కమిషనర్ గారు సానుకూలంగా స్పందించి తొందరలో ఈ మొక్కల్ని ఏదైతే కోనాకార్పస్ మొక్కల్ని వాటిని తొలగిస్తామని చెప్పేసి ఫారెస్ట్ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. భారత్ మాతాకి, భారత్ మాతాకి.
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.